ఏదైనా పని మీద పట్వారిని కలవాలంటే మండల ఆఫీస్కు పోవాలి. పని ఏందో ఆ పట్వారికి చెప్పి దానికి ఎట్లా అప్లికేషన్ పెట్టుకోవాలనో ఆ సరిగా పెట్టుకోవాలి. అప్పుడు ఆ ఆఫీసర్ చేసే పని ఆ ఆఫీసర్ చేస్తుంటారు. అయితే గిడ అట్లా లేదు కథ, మొత్తం వేరే ఉన్నది. కాలు మీద కాలేసుకొని మంచం మీద మంచిగా వండుకున్న ఈ మోతెవరి రాజస్థాన్ రాష్ట్రం జోధ్పూర్లో ఒక పట్వారట. అయితే ఈయన ఏ పని చేయాలన్నా ఇంట్లోనే దుకాణం పెట్టిండు. ఎవరికి ఏం కావాలన్నా దానికి ఒక రేటు ఉంటుందట. ఈయన ఏం చేసేది ఉండదు, పనులు చేసేది. అందుకు ఈయన కింద ఇంకొక ఇద్దరు ఉంటారట. మళ్ళీ ఇక వచ్చిన వాళ్ళు వచ్చినట్టే వాళ్ళకి ఏం కావాలనో చెప్పాలి, దానికి ఎంత ఇవ్వాలనో ఇవ్వాలి, పని చేయించుకొని పోవాలన్నట్టు. అడిగేటోళ్ళే లేనట్టున్నది. అందుకే అత్తగారింట్లో ఆరాంసుగా ఉన్న అల్లుని లెక్కనే అన్నాడు ఇట్లా. అన్నట్టు ఇక్కడ బేరాలు ఉండయి. బేరం ఆడాలని చూస్తే పని కాదు, ఇష్టం ఉంటే చేయించుకోవాలి, లేకుంటే వెళ్ళిపోవాలన్నట. మరి నా ఆటలు ఇంతగానో నడుస్తున్నాయి ఆడ అంటే మీద ఆఫీసర్ల సపోర్టే ఉన్నదో, లేకుంటే వాళ్ళకి తెలియకుండానే నడిపిస్తున్నాడో గానీ ఇట్లా రాజు లెక్కన పోజ్ ఇచ్చి వండుకొని కొలువు కానిస్తున్నాడు చూడండి. ఇక ఆడికే వచ్చిన వాళ్ళు ఒకళ్ళు సీక్రెట్ గా వీడియో తీసి ఇడిచిండ్రు. మరి ఈ ముచ్చట బయటకు వచ్చింది కాబట్టి పెద్ద ఆఫీసర్లు ఏం చర్యలు తీసుకుంటారనేది చూడాలి ఇక ఈ పట్వారీ గారి మీద.